మా పాపం తలుగుతుంది. మా సంసారం మధ్యలోకి వచ్చిన దానికి మా పాపం తలుగుతుంది, మా ఉసురు తలుగుతుంది, నా కొడుకు ఉసురు తలుగుతుంది, నా ఉసురు తలుగుతుంది. అది మా సంసారం మధ్యలోకి వచ్చి పెద్దమశమ్మ కాడ, పెద్దమశమ్మ దగ్గర గతంలో నా పెళ్ళి కాకముందు చేసిన తప్పును నా ముందు చెప్పింది. నాకు తెలియని దానికి మా అత్త చెప్పింది, అది చెప్పింది. తెలియని దానికి పోలీస్ స్టేషన్ కాడ చెప్పింది. నాకు తెలియని దానికి నాకు అన్ని డౌట్ వచ్చే మాటలు, అనుమానం వచ్చే మాటలు అన్నది. అయినా సరే నా భర్త మంచిగా ఉంటుండు, దాంతో ఏం లెక్క అని నేను సపోర్ట్ చేయకుంటూ ఊరుకున్నా. నేను దాన్ని ఎన్నడూ కూడా ఏమనలేదు, ఒక్క మాట అనలేదు. అన్ని మాటలు మమ్మల్ని తిట్టింది, నన్ను నా భర్తను తిట్టింది. 2 సంవత్సరాలు వేధించింది. వేధించి వెంటాడి నా భర్తను చంపింది. దాని మాటలు ఒక్కొక్క మాట నాకు సూదులై గుచ్చుకుంటున్నాయి. మస్తు మాటలు అన్నది. మంచి నీతి, మంచి మనిషిని పట్టుకొని ఎన్నో మాటలు అన్నది. నా పెళ్ళైన కానించి నా భర్తను ఒక్క క్షణం వదిలిపెట్టి కూడా ఉండలేదు నన్ను. అలాంటి దాన్ని ఎన్నో మాటలు అన్నది. అది దాని భర్త ఉండగా పెళ్ళి కానితో నా భర్తతో తప్పు చేసి మళ్ళీ నా భర్త బట్టి పెళ్ళైనాక పడ్డది. అది పెళ్ళి కాక ముందుకు నువ్వు పెళ్ళి చేసుకోవద్దు అనొచ్చు కదా. ఇప్పుడు మా సంసారం మధ్యలోకి వచ్చేయడం అప్పుడు తప్పు కదా. దానికి మా పాపం తలుగుద్ది. మా పాపం తలిగిందాక నా ఆవేదన ఆగదు, నా బాధ పోదు. నాకు అది అన్న మాటలన్నీ సూదులై గుచ్చుకుంటున్నాయి. బాధ అనిపిస్తుంది నాకు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను ఎల్లగొట్టమన్నది. నీ భార్యను ఎందుకు ఉంచుకుంటున్నావురా, ఎల్లగొట్టరా, ఏమంటలేము ఎందుకురా, కొడతలేము ఎందుకురా, దానికి యాసిడ్ పోయినా నా తెరువు రాకుండా అదే ఒక భార్యలాగా ప్రవర్తించింది. నా భర్త బండికి పోతే ఓర్వలేదు, నా భర్త బండి నిలబడితే ఓర్వలేదు. అది నా భర్త పక్కన నిలబడ్డా తిట్టేది. ఇది ఏములే నన్ను దయ్యములేనన్నాయి పాపం. ఇంకో ఊర్లోనైతే ఇలాంటి మనుషులను ఊరుకోరు. ఏ ఊళ్ళో ఇలాంటి మనుషులను ఊరుకోరు. అది మమ్మల్ని ఒకరోజు తప్పించి ఒకరోజు తిట్టింది. నేను మా భర్త మాటను గౌరవించిన, వద్దు వెనుక మనకు దాంతో వద్దు అని అంటే ఊక్కున్నా. నన్ను ఆపిండు, ఆపటం వల్ల ఊక్కున్నా. ఇలాంటి ఏ బాధ ఉన్నా ఏం లేదు, కానీ సంసారం మధ్యలోకి ఒకటి వస్తే ఆ బాధ భరించడం ఏడదాని వల్ల కాదు. ఏ ఆడది కూడా భరించలేదు. ఏదైనా సహిస్తుంది, కానీ ఆ బాధను సంసారం మధ్యలోకి ఒకటి వస్తే భరించలేదు ఏ ఆడది. నా ముందు నా భర్త ముఖం ఎన్నోసార్లు చూసింది, అయినా సరే నా భర్త మంచోడు, నా భర్త అయితే చూస్తలేడు అని నేను ఓర్చుకున్నా. నా భర్త మాటను గౌరవించిన. ఆయన చెప్పిందల్లా అయినా లాస్ట్కు నాకు దూరం అయిపోయిండు. దూరం చేసింది, మస్తు మాటలు తిట్టింది. పెళ్ళి కాకముందు గతంలో జరిగిన తప్పును అది దాని భర్త నుంచుకొని తప్పు చేసుడే పెళ్ళి కానంతో తప్పు. మళ్ళీ పెళ్ళైనాక భార్యను విడదీసుడు చాలా తప్పు.